హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెం మండలం వదినేపల్లి గ్రామంలో బద్రీనారాయణ స్వామి టెంపుల్ దగ్గరకొచ్చాను. కనబడుతుంది టెంపుల్, బద్రీనారాయణ స్వామి టెంపుల్. ఉత్తర వాహిని కృష్ణానది తీరమున కొలువై ఉన్న దక్షిణ శ్రీ బద్రీనాథ్ స్వామి దేవాలయం మనకు మొదటగా దర్శనమిస్తూ 32 సంపూర్ణ నవగ్రహాలు దేవాలయము. ఎందరో మహర్షులు తపస్సు చేసి తరించిన ఈ బద్రీనారాయణ క్షేత్రమును పురాణాలు సైతం కీర్తిస్తున్నవి. అవిముక్త క్షేత్రంగా వెలుగొందే పవిత్ర కృష్ణానది ఉత్తర వాహినికి పడమర దిశగా ఉన్న శ్రీ ధవళగిరి దర్శనంతో పాటు ముక్తిప్రదమైన ఈ ఉత్తర వాహినిలో స్నానం చేసే భాగ్యాన్ని భక్తులు పొందవచ్చు. పితృదేవతలకు పుణ్యగతులను మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములను అందించు పరమ పవిత్ర పుష్కర స్నానము పితృకార్యముల వంటి శాస్త్రోక కర్మలను ప్రతి భారతీయుడు ఆచరించటం శుభకరం. మహాభారత యుద్ధ అనంతరం తిరిగి అటువంటి వివత్కాలాలు పునరావృతం కాకుండా ఉండేందుకు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడే వాసుదేవ ద్వాదశరి పుష్కర జ్ఞానాన్ని జరిపి 12 కలశ జలాలను ఆయా పుష్కర కాలములలో 12 నదులలో కలిపి ఆనాటి నుండి పుష్కర కాలములలో పుష్కరం స్నానం చేసిన ప్రజలను పవిత్రులను కావించెను. బృహస్పతి మానం ప్రకారం ప్రతి ఏడాది ఒక్కో మహానదిలో నివాసం ఉండే పుష్కర రూపుడైన భగవంతుణ్ణి మనం సేవించుకోవాలి. ఆ ప్రకారం బృహస్పతి కన్యా రాశిలో ఉండే పవిత్ర కృష్ణ పుష్కరములు మనందరికీ పరమ పవిత్రమైన పర్వదినాలే. ఇది స్థానిక సంప్రదాయాలు, భక్తుల నమ్మకాలు ఆధారంగా చెప్పబడుతున్న శ్రీ బద్రీనారాయణ స్వామి ఆలయ చరిత్ర. మెట్ల మార్గమున రెండవ దర్శనముగా అష్టలక్ష్మి సహిత చతుర్ముఖ బ్రహ్మ దేవాలయంకి వెళ్దాం. ముదినేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ బద్రీనారాయణ స్వామి ఆలయం చాలా పురాతనమైందని గ్రామ పెద్దలు, భక్తులు చెబుతారు. పూర్వకాలంలో ఈ ప్రాంతం అరణ్య ప్రాంతంగా ఉండగా ఒక పవిత్ర స్థలంలో నారాయణ స్వామి స్వరూపం స్వయంభువుగా అవతరించిందని విశ్వాసం. ఈ ఆలయంలోని నారాయణ స్వామి స్వరూపం ఉత్తర భారతదేశంలోని బద్రికాశ్రమ బద్రీనాథుడి మహిమకు ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ఇక్కడ స్వామిని దక్షిణ బద్రీనారాయణ స్వామిగా కూడా పిలుస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబ శాంతి, ఆరోగ్య లాభం, సంతాన భాగ్యం, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రశాంతమైన గ్రామ వాతావరణం, స్వచ్ఛమైన భక్తి భావం, సమీప గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తుల రాక, వార్షిక ఉత్సవాలలో అన్నదానం, పూజలు. ఈ ఆలయం ముదినేపల్లి గ్రామానికి మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. తరతరాలుగా భక్తులు ఇక్కడ స్వామిని కొలుస్తూ వస్తున్నారు. పూర్వకాలంలో ముదినేపల్లి ప్రాంతం పూర్తిగా అడవులు, కొండలు, వాగులతో నిండిన ప్రాంతంగా ఉండేదని గ్రామ పెద్దలు చెబుతారు. ఈ ప్రాంతంలో నివసించిన గోపాలకులు, రైతులు తరచుగా ఒక పవిత్ర తేజస్సు రాత్రి వేళలో కనిపించేదని చెప్పేవారు. అది చూసిన వారికి భయం కాకుండా మనశ్శాంతి కలిగేదట. మూడవ దర్శనముగా పంచాయుత బద్రీనాథుడి దేవాలయమునందు 108 దివ్య దేశమూర్తులు. ఒకరోజు గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు కలలో నారాయణ స్వామి దర్శనం పొందాడని కథనం. ఈ స్థలంలో నేను నివసిస్తున్నాను, నన్ను వెలికి తీసి పూజించండి, గ్రామానికి క్షేమం కలుగుతుంది అని. తర్వాత రోజు గ్రామస్తులు ఆ స్థలాన్ని తవ్వగా నారాయణ స్వామి స్వరూపం కలిగిన శిలా విగ్రహం వెలుగులోకి వచ్చిందని విశ్వాసం. అందుకే స్వామిని స్వయంభూ బద్రీనారాయణ స్వామిగా పిలుస్తారు. ఇక్కడి స్వామి రూపం, ధ్యాన ముద్ర ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్ ఆలయాన్ని గుర్తు చేస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని దక్షిణ భారత బద్రీనారాయణ క్షేత్రం అని పిలుస్తారు. ప్రారంభంలో స్వామికి చిన్న రాతి మండపం, తాటి ఆకులతో కప్పిన గుడిసె ఉండేదని చెబుతారు. తరువాత కాలంలో గ్రామస్తుల సహకారంతో, భక్తుల విరాళాలతో ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగింది. ఇది ప్రజల ఆలయం, రాజుల ఆలయం కాదు. అందుకే భక్తి మరింత స్వచ్ఛంగా ఉంటుందని అంటారు. తదుపరి అష్టదశశక్తి పీఠ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం.
గ్రామంలో ఇప్పటికీ వినిపించే నమ్మకాలు సంతానం లేని దంపతులు మొక్కుకుంటే సంతాన భాగ్యం కలిగిందని, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు స్వామి తీర్థం తీసుకొని ఉపశమనం పొందారని, వ్యవసాయంలో వర్షాభావ సమయంలో ప్రత్యేక పూజలతో వర్షం కురిపిస్తుందని ఇలాంటి అనుభవాలు తరతరాలుగా వినిపిస్తున్నాయి. ఇక్కడికి వస్తే మనసు తేలిక అవుతుందని భక్తులు అంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎన్ని కష్టాలతో వచ్చినా వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్తూ ఉంటారు. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కృష్ణానది పక్కన పుల్చింతల ప్రాజెక్టు దగ్గర ఉంటుంది. బద్రి అంటే క్షేమం, శుభం, రక్షణ. ఈ స్వామి దర్శనంతో భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని స్వయంభు బద్రీనారాయణ స్వామి క్షేత్రంగా గౌరవిస్తారు. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.